స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం చౌర్య గారు. నమస్తే సిరి గారు. సో బిజినెస్ ఐడియాస్లో ఎన్నో బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకున్నా కూడా సాఫ్రాన్ బిజినెస్కి చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం బిజినెస్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా కనుక మనకి స్కిల్ ఉంటే ఆ బిజినెస్లో ఇంకా హైట్స్ రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అని. అదేవిధంగా ఈ సాఫ్రాన్ బిజినెస్ కనుక ఎవరైనా చెయ్యాలి అంటే వాళ్ళకు ఉండాల్సిన స్కిల్ ఏంటి, ఎవరెవరు ఎక్కువగా ఈ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉందంటారు? ప్రతి ఒక్కరి ఆలోచన, ప్రతి ఒక్కరి అలవాటు, తర్వాత అభిరుచులు డిఫరెంట్గా ఉంటాయి సిరి గారు. అవునండి. సో ప్రతి ఒక్క బిజినెస్ అందరికీ సూట్ అవ్వదు. కొన్ని కామనాలిటీ ఏమో ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అవి ఆ పాయింట్స్ ఫాలో అవ్వాలి తప్ప అందరూ అంటే వాళ్ళ రుచికి తగ్గట్టు చెప్తాను కదా, వాళ్ళ స్కిల్, తర్వాత వచ్చేసి వాళ్ళకు వచ్చే పని, నచ్చే పని, అండ్ అది జనాలకి ఎప్పుడైతే మెచ్చుతుందో అక్కడే కనెక్టివిటీ అనేది బిల్డప్ అవుతుంది. అప్పుడు మీ బిజినెస్ అనేది ఒక రేంజ్లో తీసుకెళ్ళచ్చు. ఫస్ట్ ఫార్ములా సాఫ్రాన్ బిజినెస్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సిరి గారు. అంటే ఇప్పుడు నేను చాలా వరకు అంటే బిజినెస్ అంటేనే ఒక 3 months నుంచి 6 months వరకు టైం టేకింగ్ పీరియడ్ అనమాట. ఎటువంటి బిజినెస్ అయినా కూడా మీరు జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, లేకపోతే ఏదైనా కొంచెం పెట్టుబడి పెట్టండి, అప్పుడు ఈజీగా 3 months అనేది ఖచ్చితంగా తీసుకుంటుంది. ఎందుకంటే జాబ్ అంటే మీరు చేస్తారు, నెక్స్ట్ మంత్ ఫస్ట్కే మీకు శాలరీ వచ్చేస్తుంది. ఇది అలా కాదనమాట. ఫస్ట్ మీకు ఆ బిజినెస్ అర్థం కావాలి, ఆ కనెక్టివిటీ బిల్డప్ అవ్వాలి, నెట్వర్కింగ్ పెరగాలి, తర్వాత వచ్చేసి అక్కడ కరెక్ట్ డిమాండ్ ఎక్కడ ఉంది అండ్ టార్గెటింగ్ ఏరియాస్, టార్గెటింగ్ కస్టమర్, ఇవన్నీ అవగాహన తీసుకునేకే మీకు కొంచెం టైం అనేది పడుతుంది. దట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ 3 to 6 months అని ఖచ్చితంగా మీరు ఎవరైతే స్టార్ట్ చేస్తారో ప్రతి ఒక్క బిజినెస్కి కూడా ఈ టైం పీరియడ్ అని సెట్ చేసుకోవాలి. ఇంకా సాఫ్రాన్ విషయానికి వస్తే సిరి గారు, ఇది ఎవరైతే అంటే సాఫ్ట్ నేచర్ మహిళలు ఉంటారు, ఎక్కువ హార్డ్ వర్క్ చేయలేరు. మహిళలు అంటేనే ఎక్కువ అంటే బరువులు ఎత్తకుండా, తర్వాత వచ్చేసి ఇంట్లోనే ఉండి ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను వీళ్ళకి, ఆ రిటైర్డ్ అవ్విన మహిళలకు చాలా వరకు అంటే నాకు క్లయింట్స్ కాల్స్ చేస్తుంటారు కదా, మేడం మా పిల్లలు స్థిరపడ్డారండి, అందరికీ అంటే మ్యారేజెస్ అయ్యాయి, తర్వాత వచ్చేసి వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు, అప్పుడు వర్క్ ఉండేది, ఇప్పుడు నేను ఖాళీగా ఉంటున్నాను. కానీ వాళ్ళకేం లోటు ఉండదండి, దే ఆర్ వెల్ సెటిల్డ్. కానీ ఏదో ఒకటి చేయాలి, ఊరికే ఉండకుండా ఏదో ఒకటి చేయాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాము అన్న అవగాహన కూడా చాలా మందికి ఉంది. అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఆ క్లయింట్స్ చెప్పినప్పుడు ఆ మాటలు కరెక్ట్, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మైండ్ మ్యాప్ అనేది ఒక ట్రాక్లో వెళ్తుంది అని చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట నేను. సో వాళ్ళకి ఏం అవసరము, జస్ట్ టైంపాస్ చేసుకోవచ్చు కదా, సినిమాలు, షికార్లు, అవి ఇవి వాళ్ళతో చాటింగ్లు చేయొచ్చు కదా వాళ్ళు కూడా. కానీ అలా కాకుండా ఒక ప్రాపర్ వేలో మన లైఫ్ ఉండాలి, ఏదో ఒకటి నేను చెయ్యాలి అన్న తాపత్రయం ఉంది చూడండి, అది చాలా చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఎవరితోనూ ఎలాంటి గొడవలు ఉండవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచనలు రావు మీకు, అండ్ తర్వాత వచ్చేసి ఏదో ఒకటి చేస్తున్నాను అనే ఒక కాన్ఫిడెన్స్ మీ పైన మీకు వస్తుంది. సో ఇవన్నీ బిల్డప్ అయినప్పుడే మీరు కరెక్ట్గా ఒక హెల్దీ అండ్ వెల్దీ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయగలరు అనమాట. సో ఇటువంటి మహిళలకు అందరికీ ఇది సూటబుల్ సిరి గారు. ఎవరైతే ఖాళీగా నేను వెల్ సెటిల్డ్ అన్న వాళ్ళకి, తర్వాత వచ్చేసి ఎవరైతే ఇంట్లోనే ఉండి చెయ్యాలి అన్న వాళ్ళకి, అండ్ తర్వాత ఇంకా రకరకాలుగా ప్రయోగాలు చేస్తుంటారు, అంటే మీరు అగ్రికల్చర్ వైపు ఏదైనా పంట పండించాలి, వీళ్ళకందరికీ ఇది సూటబుల్ అనమాట. అండ్ ఇది ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఉండదు, బిజీ ఉన్న వాళ్ళు కూడా ఇది చెయ్యొచ్చు. కాకపోతే ఎవరైతే ఎమర్జెన్సీగా అంటే హడావిడిగా ఉంటారు, చాలామంది మెకానికల్ లైఫ్ అనేది అలవాటు పడి ఉంటారు, వీళ్ళకి ఇది సూట్ కాదు. ఇప్పటి వరకు ఎవరికి సూట్ అవుతుందో చెప్పుకుంటున్నాం కదా, ఎవరికి సూట్ కాదు అనేది కూడా ఖచ్చితంగా ఇక్కడ తేల్పాలన్నమాట. హడావిడిగా ఉంటారు చాలామంది, అంటే అట్ ఏ టైం మల్టీ టాస్కర్స్ ఉంటారు, ఒక 1 hourలో 10 పనులు చేసేస్తారు వాళ్ళు. వీళ్ళకందరికీ ఇవన్నీ నచ్చవు అనమాట. ఎందుకంటే ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్, మీరు అక్కడ స్థిరంగా ఉండాలి, ఒక సాఫ్ట్ నేచర్తో, తర్వాత వచ్చేసి ఆ కరెక్ట్ మెజర్మెంట్, ఇవన్నీ చూసుకోవాలంటే కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్, ఫోకస్ ఇంపార్టెంట్, తర్వాత వచ్చేసి ఆ ఏదైతే ఉత్పత్తి జరుగుతుందో మనకు ప్రోడక్ట్ సాఫ్రాన్, వాటికి ది బెస్ట్ క్వాలిటీ, ది బెస్ట్ అన్న రీతిలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి క్వాలిటీలో. సో ఇవన్నీ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనసు స్థిరంగా ఉండాలి. అలాంటి వాళ్ళకి
సాఫ్రాన్ బిజినెస్ అనేది చాలా చాలా సూటబుల్ సిరి గారు, ప్రతి ఒక్క మహిళకు కూడా సూటబుల్. బట్ దీస్ క్వాలిటీ ఆఫ్ పీపుల్ దే విల్ గెట్ ఎ హ్యూజ్ సక్సెస్. చాలా వరకు నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచన ఉండి స్టార్ట్ చేసేస్తారు డబ్బులు ఉందని. అలా చెయ్యొద్దు. ఫస్ట్ మీరు డబ్బులు పెడుతుంది మీకు అది ఎక్కువ పెట్టు ఉండొచ్చు, కానీ సంపాదించిన వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తూ మీరు ఏది చెయ్యాలనుకుంటున్నారో ప్రాపర్ వేలో చెయ్యండి. టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా అందులో కొత్త గొప్ప ప్రాఫిట్, ఒక మంచి సర్వీస్ ఇస్తున్నాము సొసైటీకి, నా నుంచి ఒక నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాను, ఇటువంటి ఆలోచనలతో చేస్తే ఏదైనా ఏ బిజినెస్ అయినా కూడా జాబ్ ఏరియాస్ కూడా ఒక రేంజ్లో వెళ్తారు సిరి గారు ఇటువంటి వాళ్ళు. సో వీళ్ళకి అందరికీ సూటబుల్. అండ్ తర్వాత వచ్చేసి ప్రాపర్ ట్రైనింగ్ సాఫ్రాన్ది అవసరం. జస్ట్ యూట్యూబ్లో చూసామండి, మాకు తెలుసు, కనెక్షన్స్ ఉన్నాయి, అక్కడి నుంచి మేము బల్బ్స్ కొనుగోలు చేసుకుంటాము, ఇవన్నీ అంటే చేసుకోవచ్చు, కానీ అది సక్సెస్ అవుతుందో లేదో అనే గ్యారంటీ ఉండదు. ఆ డౌట్తోనే మీరు బిజినెస్ ప్రారంభిస్తారు. అలా కాకుండా ఒక పక్క గైడెన్స్తో మీరు వెళ్ళారంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారనమాట. అందులో అది కూడా శైలజ గారు పర్ఫెక్ట్గా తను క్రియేట్ చేశారు. బల్బ్స్ అనేవి, బల్బ్స్ చాలా ఇంపార్టెంట్ సిరి గారు. అది ఎటువంటి బల్బ్స్ కొనాలి, కొనకూడదు, సో డిఫరెన్షియేషన్ అక్కడి నుంచి, తర్వాత వచ్చేసి టెంపరేచర్ మెయింటెనెన్స్, అండ్ తర్వాత ఆ ప్రోడక్ట్ వచ్చిన ప్రోడక్ట్ త్రూ రకరకాలుగా తీసుకెళ్తున్నారు తను. సోప్ మేకింగ్ కానివ్వండి, ఇంకా మెడిసినల్, ఇవన్నీ రకరకాలుగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి షీఈ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. అండ్ నా విషయానికి వస్తే, మీకు ఏదో ట్రైనింగ్ వెళ్ళామండి, నేర్చుకున్నాము, లేకపోతే విన్నాము అనే రీతిలో నేను వదిలిపెట్టిన అనమాట. సో ఫాలో అప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ మీరు 3 to around 6 lakhs వరకు కూడా పెట్టుబడి పెడుతున్నారు. ఫస్ట్ నన్ను నమ్మారు కాబట్టి నేను వదలను మిమ్మల్ని, సెకండరీ. అండ్ తర్వాత వచ్చేసి ఎంతవరకు సక్సెస్ అవుతుంది బిజినెస్, ఎక్కడ మళ్ళీ అవన్నీ మార్కెటింగ్ కానివ్వండి, ఇవన్నీ తనతో పాటు నేను పుషప్ చేస్తాను. కాబట్టి నా నుంచి గైడెన్స్ ఖచ్చితంగా ఉంటుంది సిరి. మరి అలా గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? ఎస్ అండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలండి. టీమ్ విల్ గైడ్ దెమ్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ విల్ ప్రొవైడ్. ఎందుకంటే కొందరు ట్రైనింగ్స్లా వస్తున్నారు గ్రూప్, కొందరు వచ్చేసి లేదు మేడం ఇండివిజువల్ ఐడియాస్ ఇవ్వండి అంటున్నారు. ఇంకా చాలామంది అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు కాల్ చేసి చిన్న చిన్న ఐడియాస్ అనేది అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఒక ఆలోచన ఉంటే అది ఇంప్లిమెంట్ చేయండి. లేకపోతే నాకు కాల్ చేసినప్పుడు నేను ఏదైతే సజెస్ట్ చేస్తానో అది ఖచ్చితంగా విని ఫాలో అవ్వే మైండ్ సెట్ ఫస్ట్ పెట్టుకుని రండి. అది అంటే బేరాలు ఆడతారు కదా, అలా చెప్తారు, ఇంకొకటి చెప్పండి మేడం, ఇంకొకటి చెప్పండి అంటారు. అంత స్పీడప్, మీరు వినేకే అంత స్పీడప్ ఉంటే బిజినెస్ ఏం చేస్తారు? ఫస్ట్ ఆ ఆలోచన, నేను ఏదైతే ఐడియా ఇస్తున్నానో అది నాకు సూటబుల్లా, అదంతా నేను డిటెక్ట్ చేసే కదా ఇచ్చింటాను మీతో మాట్లాడి. ఆ తర్వాత అప్రోచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఖచ్చితంగా మీ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. అలా అవ్విన వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ తెస్తున్నాము, అండ్ తర్వాత ఇంకా ఫ్యూచర్లో కూడా రాబోతున్నారు. గ్రేట్ అండి, నిజంగా ఖచ్చితంగా వాళ్ళతో కూడా ప్రాక్టికల్గా కూడా లైక్ వాళ్ళ సక్సెస్ గురించి మనం మాట్లాడుకుందాం వచ్చే ఎపిసోడ్స్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.